మా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్తే మీ పిల్లలు పోటీపడి చదవగలరా? చదవగలిగితే 500 రూపాయల బహుమతి ఇస్తాం, లేదంటే మీ పిల్లలను మా పాఠశాలల్లో చేర్పించండి అంటూ ఓ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఫలించింది. ఆ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన చదువు భరోసాతో ఆ ఊరి తల్లిదండ్రులందరూ వారి పిల్లలను గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పించారు. దీంతో ఆ గ్రామం నుంచి ప్రాథమిక విద్య కోసం ఏ ఒక్క విద్యార్థి ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లటం లేదు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని రచ్చపల్లిలో 100% పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ఆ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆటపాటలతో విద్యను అందిస్తుండటంతో తల్లిదండ్రులంతా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నారు. గత సంవత్సర పాఠశాలల్లో 36 మంది విద్యార్థులు చదువుతూ ఉండగా 6 విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని వెళ్లారు. దీంతో ఆ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30కి చేరింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచటమే కాకుండా సర్కారు బడికే సై అంటూ ఒక విద్యార్థి ప్రైవేటు స్కూలుకి వెళ్లకూడదనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పాఠశాల సమాచారంతో ఫిబ్రవరి నెలలోనే ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. నమ్మకం లేని తల్లిదండ్రులు తమ పిల్లలను 2 రోజులు ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని, పిల్లల చదువులో మార్పు రాకుంటే మేము బాధ్యత వహిస్తామని భరోసా కల్పించారు. 30 మంది విద్యార్థులున్న ఆ పాఠశాల విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 50కి చేరింది. రచ్చపల్లి గ్రామంలో 100% విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉండటంతో ఆ ప్రధానోపాధ్యాయుడి కళ నెరవేరింది. ఈ పాఠశాల కోసం స్కూల్లో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం పెయింటింగ్, బొమ్మలకు 1,50,000 రూపాయలు ప్రధానోపాధ్యాయుడు సొంత ఖర్చు పెట్టి చేయించాడు. మీ పిల్లల్ని మా పాఠశాల పంపించండి. మన ఊళ్ళో ఉన్నటువంటి ఏ ఒక్క పిల్లాడు కూడా ప్రైవేట్ పాఠశాల పోకూడదు. మన గవర్నమెంట్ పాఠశాలకు వస్తే మన పాఠశాలను ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మాకు శాశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ సంవత్సరం పిల్లలకు స్పోర్ట్స్ డ్రెస్ ఒకటి, షూ, ఐడి కార్డు, టై బెల్ట్ ఆల్రెడీ ఉన్నాయి. ఒక ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ఉండేటట్టు మేము అన్ని రకాలుగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నాం. విద్యతో పాటుగా ఇలాంటి వసతులు కూడా మేము కల్పించడానికి ముందుగా ఉన్నాం. మాకు తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు సహకారాలతో మీ విధంగా జరపడానికి కృషి చేస్తున్నాం. మీ యొక్క సహకారాలు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా ఈ స్కూల్ ఉంది కాబట్టి ఎక్కడ చూసినా పిల్లలకు చదువు తప్ప గోడల మీద వేరే కనిపించకుండా సార్లు చాలా అందంగా స్కూల్ను సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అందంగా తీర్చిదిద్దేళ్ళు. ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా మన స్కూల్ను తయారు చేసిండు కాబట్టి మన బడిని మనం కాపాడుకోవడానికి మన తల్లిదండ్రులు కూడా ఆలోచించి పిల్లల్ని పంపించి ఒకసారి వచ్చి స్కూల్ను చూసి పిల్లలను పంపియండి. మీ పిల్లలను పంపించినాక సార్లు మాకు కూడా మాట ఇచ్చారు, మీ పిల్లల్ని ఫస్ట్ మా స్కూల్కు పంపించినాక ప్రైవేట్ స్కూల్ కన్నా మేము బాగా చెప్పకుంటే పిల్లల్ని మా స్కూల్లో ఉంచకండి అని మాకు సార్లు మాట ఇచ్చారు కాబట్టి మేము పంపించినాము. దానికి తగ్గట్టుగానే సార్లు ఆ మాట నిలబెట్టుకున్నారు. పిల్లలు చాలా చదవగలుగుతున్నారు. లెక్కలు కానీ ప్రతి ఒక్కటి, తెలుగు, ఇంగ్లీషు ప్రతి ఒక్కటి పిల్లలు చేయగలుగుతున్నారు. మా బాబు ఇప్పుడు 1st క్లాస్ నుంచి 5th క్లాసు చదువుతాడు. బాబు చాలా బాగా చదువుతాడు. ప్రైవేట్ స్కూల్ కన్నా మన గవర్నమెంట్ స్కూలు ధీటుగా ఉన్నది. స్కూల్లో చూసి మీ పిల్లల్ని తల్లిదండ్రులు ఆలోచించి మన బడిని కాపాడుకోవడానికి పిల్లల్ని మన స్కూల్కు పంపించగలరు. నా సొంత ఖర్చుతో పెయింటింగ్ వేయించానన్నారు ప్రధానోపాధ్యాయుడు సముద్రాల వంశీమోహన. గ్రామంలో పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదవటమే నా లక్ష్యంగా పెట్టుకున్నానని, కార్యాచరణ సిద్ధం చేసి బడిబాట పేరుతో ఇంటింటికి తిరిగారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా విద్యను అందిస్తామని తల్లిదండ్రుల్లో భరోసా కల్పించామన్నారు. అనుకున్నట్లుగానే చదువు చెప్పడంతో తల్లిదండ్రుల్లో నమ్మకం కుదిరింది. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తూ ఉండటంతో సంతోషంగా ఉందన్నారు ప్రధానోపాధ్యాయుడు. ప్రైవేట్కి వెళ్ళే తల్లిదండ్రులకు ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. మీ పిల్లలు మా పిల్లలతో పోటీ పడి గెలిస్తే నేను 500 రూపాయలు ఇస్తాను, లేకపోతే మీరు మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించండి అన్న నినాదంతో ఓపెన్ ఛాలెంజ్తో ఫిబ్రవరి 21 అంటే ఈ సంవత్సరానికి ఒక 4 నెలల ముందే మేము బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
అదంతా తిరిగి ఈ ఒక్కరిని కూడా ప్రైవేట్కి వెళ్లకుండా అందరినీ ఇక్కడికి తీసుకురావడంలో సఫలీకృతమైనాం. చాలామంది పోటీకి వచ్చారు. మన విద్యార్థులే గెలవడం జరిగింది. ఇంకొకటి, పిల్లలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని, మ్యాథ్స్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాయ్ఫుల్ లెర్నింగ్ చేయాలని చెప్పి అన్ని యాక్టివిటీస్ ఓరియంటెడ్తో ఎఫ్ఎల్ఎల్లో కానీ మిగతా అన్నిట్లలో ఈజీగా నేర్చుకునే విధంగా ఈ యొక్క మనం యాక్టివిటీస్ అన్నీ కూడా సొంత డబ్బుతో దాదాపు 1,00,000 రూపాయల వరకు, 1,40,000 వరకు ఒక సొంత డబ్బుతో వెచ్చించి చేయించడం జరిగింది పెయింట్సింగ్ అంతా కూడా. మరియు కొంతమంది దాతల సహకారంతో ఇంకా మిగతాది స్పోర్ట్స్ డ్రెస్, షూసు, టై బెల్ట్, బ్యాడ్జీలతో సహా అన్నీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఊరందరి సహకారంతో. మరియు ప్రైవేట్కి వెళ్ళే